హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ టిఫిన్ సెంటర్ రుచిలో టమాటో పుదీనా చట్నీ. ఇలా చేస్తే నిమిషాల్లోనే మనం అదే రుచితో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది కూరల కంటే ఎక్కువగా పచ్చళ్ళనే ఇష్టపడుతూ ఉంటారు కదా. మనలో ఎక్కువ మంది ఇష్టపడే వాటిలో టమాటో పుదీనా చట్నీ ముందు వరుసలో ఉంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఇంట్లో టిఫిన్ సెంటర్ స్టైల్లో టమాటో పుదీనా చట్నీని చాలా సింపుల్గా తక్కువ సమయంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యం లేకుండా కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. 4 టమాటోలను శుభ్రంగా కడిగి పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసి పక్కనుంచాలి. కారంగా ఉన్న పచ్చిమిర్చి 10 చీలికల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 15 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి పక్కనుంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి చిన్న మంట మీద దూరగా సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు మనకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయిని పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని అది కాస్త హీట్ అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ముందే ఒలిచి పెట్టుకున్న 15 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని చిన్న మంట మీద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు పూర్తిగా పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, కొద్దిగా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. పసుపు కొద్దిగా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు అన్నిటినీ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చిన్న మంట మీద టమాటోలను మరీ నీరు ఇంకిపోయేదాకా మగ్గించుకోకుండా కాస్త మెత్తపడి తోలు ఊడిపోయేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. టమాటోలు ఉడికాయన్నాక ఆ మిశ్రమంలో గుప్పెడు పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి వేసుకోండి. చిన్న మంట మీద మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని కిందికి దించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్క నుంచి మరొకసారి స్టవ్ వెలిగించుకొని మనం తాలింపు కోసం కడాయిని పొయ్యి మీద పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. చిన్న మంట మీద కలుపుతూ కాస్త దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని జీలకర్ర దోరగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి చిటపటమని
అన్న తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న టమాటో మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి, అప్పుడప్పుడు కలుపుతూ. ఆయిల్ మనకి పైకి తేలుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు దీంట్లో ఆయిల్ ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మోతాదులో తీసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే టిఫిన్ సెంటర్ స్టైల్‌లో టమాటో పుదీనా చట్నీ తినడానికి రెడీగా ఉంది. ఇది వేడి వేడి అన్నంతో, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దాంతో పాటు దోస, చపాతీ, పూరి, మీరు ఇడ్లీతో కూడా ఏ టిఫిన్‌లోకైనా కూడా ఈ రెసిపీని కలిపి తినొచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలపండి.